కార్తీక పున్నం సందర్భంగా కోటొక్క దీపాలు 101 దీపాలు భక్తులు అయితే చాలా ధూమ్ధామ్ ఉందండి. అమ్మవారి గుళ్ళనైతే అసలు మస్తు రష్. అమ్మవారి టెంపుల్లో దీపాలు అయితే వెలిగించడానికి నేను మా ఫ్యామిలీతో వచ్చాము, వెలిగించాము మేము కూడా. చాలా మంచిగా ఉందండి. అమ్మవారి దీపం, ఉసిరికాయ దీపం, 101 దీపం, కోటొక్క దీపాలని ఒక్కొక్క భక్తులు అయితే ఫ్యామిలీతో వచ్చి హస్బెండ్ వైఫ్లు ఇలా పిల్లలతోటి హస్బెండ్ వైఫ్ కలిసి ఇలా వెలిగిస్తే అమ్మవారికి చాలా మంచిదండి. ఇంకా దీని మీనింగ్లు అర్థాలు చాలా ఉన్నాయి. నేను ఈరోజైతే అమ్మవారి గుడిలో టెంపుల్లో అయితే నేను 101 దీపం అయితే వెలిగిస్తున్నాను. అమ్మవారి దర్శనం చేసుకున్నాను. చాలా మంచిగా అనిపించింది, హ్యాపీగా ఉంది. మీరు కూడా ఎలా వెళ్ళారో, మీరు కూడా వెళ్ళింది మీరు చేసింది కూడా మాకు కూడా కామెంట్స్ పెట్టండి. పోయినసారి అయితే కార్తీక మాసంలో చెరుగట్లో వెలిగించానండి కోటొక్క దీపం. ఈసారి అయితే నేను ఏడు వెలిగించినంటే ఈసారి ఉప్పల్లో నిమిషాంబికా దేవి గుడిలో ఈ దీపం వెలిగించాను. మీరు లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి. నేను లోపల దీపం వెలిగించినాక లోపల శివాలయంలో శివుడు ఫోటోస్, విగ్రహంస్, అమ్మవారి ఫోటోలు, అమ్మవారి గుళ్ళో అమ్మవారిని తీసిన ఫొటోస్ చాలా చాలా ఉన్నాయండి. మీరు లాస్ట్ ఎండింగ్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. ఒక ఇయర్లో పోయిన ఇయర్ నేను చెరుగట్లు వెలిగించాను కదా, మళ్ళీ నేను ఈసారి కూడా నేను అసలు ఎక్కడ వెళ్తాను అని నాకు ఏం అర్థం అవ్వలేదు. అనుకోకుండా ఈసారి అయితే నేను అనుకోకుండా వెళ్ళడమే ఫస్ట్ టైము నిమిషాంబికా దేవి దగ్గరికి. అమ్మవారి దయ వల్ల నేనైతే ఈసారి అమ్మవారి గుళ్ళోనే నేను ఈ దీపం వెలిగించాను. ఉసిరి చెట్టు దగ్గర అమ్మవారి దేవాలయంలో శివుడు, నిమిషాంబికా దేవత అయితే ఎంత బాగుందో. నేను నెక్స్ట్ వీడియోలో నేను అమ్మవారిని స్పష్టంగా తీసిన వీడియో మొత్తం పెడతానండి. ఇది లాంగ్ ప్రాసెస్ అవుతుందని నేను ఇది జస్ట్ నేను దీపాలు పెట్టిన వరకే నేను చూపిస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను అమ్మవారు దర్శనం